ఈ ఎపిసోడ్ గురించి డీప్‌గా అనాలిసిస్ చేసి, చాలా క్లారిటీగా నేనసలు ఏం జరిగింది, అసలు పిన్ టు పిన్ అక్కడ ఎక్కడెక్కడ ఏ మూమెంట్‌లో ఎవరెవరు ఎలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ జరిగినాయి, దానివల్ల ఎలాంటి ఈక్వేషన్స్ మారినాయి, ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఇలాంటియన్నీ కూడా పిన్ టు పిన్ మీకు చెప్పబోతున్నా అనంటే మీరు నన్ను తిడతారు. ఎందుకంటే అక్కడ ఏం లేదు ముచ్చట. లోపల ఏం లేదు డొల్ల. అసలు అందులో ఏమి లేక బిగ్ బాస్ మామే ఇక ఆపుర్రే మీరు అవి తీసుకుపోయి లోపల పెట్టిరు స్టోర్ రూమ్‌ల. పందులు లెక్క తింటారు మీరు. పలపల పలపల పలపలప కచోరీలు, కాఫీలు, బిస్కెట్లు. ఆడ మేము మాకు తెలివి తక్కువై మేమేదో పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈ ఆకలి ఎక్కువై మీరు ఇష్టం ఉన్నది తింటా ఉన్నారు. ఛే! దండగరా నాయన ఇది. ఈ కాన్సెప్టే దండగైంది అనుకున్నారు. తీసుకుపోయి లోపల పారేసిర్రు. అసలు ఆ టాస్క్ ఏందో, ఆ డిజైనింగ్ ఏందో, ఈ టాస్క్ సిమిలర్ టు సీజన్ 5లో మనకి రవిరాజ్యం, సన్ని రాజ్యం అని చెప్పి రవిరాజ, సన్ని రాజ్యం అని చెప్పి 2 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలలో ఎవరి రాజ్యంలో ఎక్కువ మంది మనుషులు ఉంటారు అండ్ వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు, ఇట్లాంటి కాయిన్స్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ని పట్టుకోవాలి, ఆ కాయిన్స్ బ్యాగ్ కొట్టేయచ్చు, ఇట్లాంటివి ఉంటే చూడు సేమ్ దట్ కైండ్ ఆఫ్ రోబోస్, రకరకాల ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లు ప్రతి సీజన్లో పెడతా ఉంటారు. అన్ని సీజన్లోకి వెళ్ళా ఇది వరస్ట్ అయిపోయింది, పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఏం లేదు, వాళ్ళు ఏదేదో ప్లాన్ చేశారు. కచోరీ బండి పెడితే ఏమొస్తుంది అక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు పానీపూరి బండి పెట్టిర్రు, కాఫీ బండి పెట్టిర్రు, ఏం వస్తుంది దాంతో? ఎంటర్టైన్మెంట్ వస్తుందా? ఎట్లా వస్తుంది? కాఫీ దొరికిందని వీళ్ళు తాగబట్టే, కచోరీలు దొరికినాయని వాళ్ళు తినబట్టే, పానీపూరి దొరికిందని వీళ్ళు తినబట్టే, బిస్కెట్ దొరికినాయని వాళ్ళు తినబట్టే, ఏం వస్తుంది అక్కడ? ఏం డిజైన్ చేసినావు మామ బిగ్ బాస్ మామ? ఏదో నిద్రమత్తులను దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాక రాత్రి పటాకాలన్నీ కాల్చినాక అన్నీ అయిపోయిన తర్వాత బోరు కొట్టి అబ్బా రేపు ఏం చేద్దాం అని చెప్పి ఆ లాస్ట్ మూమెంట్ ఉంటుంది చూడు, రేపు ఏదో ఒకటి పెడదాం రా, అరే ఇది పెడదాం రా అని చెప్పి తయారు చేసినట్టుంది. ఆ దిక్కుమాల కాస్ట్యూమ్స్ అన్నీ వేసినావు, ఆ గడ్డాలు, స్పెషల్లీ అమ్మాయిలు ఆ గడ్డాలు మీసాలు పెట్టుకుని డే అంతా 2 days నుంచి ఇరిటేటింగ్గా కనబడతారు. ఏమని అనుకోరబ్బా, మీరు ఫీల్ అయినా మంచిది. అది లుక్ బాగాలేదు. అదే ఇది ఒక సినిమానో ఒక క్యారెక్టర్కో ఒక జస్ట్ అట్లా వచ్చిపోయింది అంటే ఒక క్యారెక్టరైజేషన్కి ఓకే, కానీ డే మొత్తం 24/7 ఆ గడ్డాలు వేసుకొని మీసాలు వేసుకొని అమ్మాయిలు తిరుగుతూ ఉంటే కూడా లుక్ బాగాలే. లైవ్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా లేదు. అగ్గి మీద గుగ్గిలని లెక్క మొత్తం మొన్న కొట్టాడుకొని తెచ్చిర్రు. ఇంకా కొద్దిగా గ్యాప్ ఇస్తే గల్లలు పట్టుకొని గిపా గిప్ ఎక్కించుకుంటారన్నంత సిచ్యువేషన్కి పోయిర్రు. తనుజ వర్సెస్ కళ్యాణ్ జరగబోయింది, తనుజ వర్సెస్ ఇమాన్యుల్ జరిగింది. అసలు ఇలాంటి ఫైర్ సిచ్యువేషన్ ఉంది. టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక ఫైట్ మోడ్లోకి పోయిర్రు. మెయిన్గా ఈ సీజన్లో ఉన్న టాప్ కంటెస్టెంట్ అందరూ ఒకరంటే ఒకరికి పడనంత సిచ్యువేషన్కి పోయినాక గది ఎట్లా ముందట తీసుకుపోతావు అనేది ఉండాలి కదా. కళ్యాణ్కి ఒక టీం, తనుజాకి ఒక టీం, ఇమాన్యుల్కి ఒక టీం పెట్టి వీళ్ళ ముగ్గురి మధ్యలో పంచాయతీలు పెట్టి ముగ్గురు మధ్యలో టాస్కులు పెడితే ఎట్లుండేది? గది కదా కావాల్సింది. ఒక రైవలరీకి పోయిన తర్వాత అసలు నిజం చెప్పాలంటే ఫ్రూట్ పక్వానికి వచ్చింది అబ్బా, ఇట్లా పండుడానికి వచ్చింది. మందేయకుండానే పండుడానికి వచ్చిన పండుని ఇట్లా పండుతుంది అనగా ఉరికిపోయి దాని మీద జంప్ చేసినావు నువ్వు. ఏమైతే పసక్కు అంటది. ఏమి చేసినావు మావా? ఏంది టాస్క్ ఏంది? నువ్వు కూడా అనుకోలేదు కదా గిట్లా బిత్రి టాస్క్ పెట్టినాయని. ఏదో చేద్దాం అనుకున్నావు కదా, ఏదో అయింది కదా. బోల్తా కొట్టిందిరా ఈ బుల్బుల్ పిట్ట, బిగ్ బాస్ పిట్ట. ఆలోచించి తీసుకోమామా నిర్ణయం. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ రైవలరీలు ఉన్నాయి. ఓ ఫన్ టాస్క్ జరిగిన తర్వాత అందరూ దోస్తులు అవుతారు. దోస్తులు అయిన తర్వాత దీన్ని ఎటు పట్టుకుపోతావు? ఏం లేదు, నీ మోటో నాకు అర్థమైపోయింది. నీ ఇప్పుడు స్టార్ మా అఫీషియల్ హ్యాండిల్లోనే చూస్తేనే మనకు అర్థమైపోయింది. డైరెక్ట్గా నువ్వు ఒకరికి పిఆర్ లెక్క మారినావు, వాళ్ళకి భజన చేస్తాను. అట్లా నువ్వు ఒకరికి భజన చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోదామని ప్రయత్నం చేస్తాను, వాళ్ళనే విన్నర్ చేసుకుందాం అనుకుంటున్నావు. అందుకే ఆపోజిట్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఫీమేల్ విన్నర్ కావాలనుకుంటున్నావు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆపోజిట్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని తీసి ఏదో బుగ్గలు కట్ చేసి ఎలిమినేట్ చేసి అవతల పంపిస్తావు. అసలు ఆడియన్స్ ఓట్స్తో సంబంధం లేదు, వాళ్ళకి ఏవి కూడా ముఖానికి ఏవి కూడా పడేయకుండా అవతలనే ఎలగొడతావు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మనకు వద్దు, ఎందుకంటే ఉన్నోళ్ళనే విన్నర్ చేసుకోవాలి, వాళ్ళనే విన్నర్ చేసుకోవాలి, దానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వెంత చేస్తానో బయట అంతకంటే ఎక్కువ చేసేటోళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా జరుగుతున్న కథ ఇది. కానీ సరే, ఈ ఎపిసోడ్లో 4 ముచ్చట్లు ఉన్నాయి అబ్బా మాట్లాడుకోవడానికి. చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకునే 4 ముచ్చట్లు. ఎపిసోడ్లో ఒక పాయింట్ ఎగరగొట్టేసారు. ఏది? తనుజ రాముని కించపరిచినట్టుగా ఏంట్రా మధ్యలో వస్తావు, ఓకే అన్వాంటెడ్లీ మధ్యలో చిరుకుతావు అనుకుంటా చికాకు పడి మనం మాట్లాడుకుందాం పా అక్కడ బా అని చెప్పి అనుకుంటా ఆ మనిషి ఏంది చెత్తకుప్పల బాటిల్ ఏరుకోవడానికి వచ్చిందా, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందా? పెండల పురుగు అనుకుంటుండ్రా, అంత చీప్గా చూడడం. ఆ మనిషి కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి తిట్టడానికి, మళ్ళీ తెల్లారి మంచిగా ఉన్నాడు పాపం. నిన్న రాత్రి ఆ వీడియో క్లిప్ ఎంత సర్క్యులేట్ అవుతుంది, ఎపిసోడ్లో లేపారేసారు, అయినా కానీ దొరికింది. ఎపిసోడ్లో వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ తీసేసాక కూడా దొరికిపోతుర్రు. చూడు దరిద్రం.
తనుజాకి సంబంధించిన నెగిటివ్ పాయింట్ లేపేస్తే తనుజాకి సంబంధించిన మళ్ళీ ఇంకో నెగిటివ్ పాయింట్ ఉంది ఎపిసోడ్లో. సంజన కళ్యాణ్ ఒక నిమిషం చెప్తా, ఇక్కడ కాదు. రాము జస్ట్ అట్లా అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడిగితే తనుజ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే దివ్య నిఖితతోటి వాళ్ళతోటి రీతుతో అక్కడ మాట్లాడుతున్నప్పుడు రాము జస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడిగినందుకు నువ్వు మధ్యలో పుడకలాగా రాకురా, నువ్వు రాకు, ఇంటరప్ట్ చేయకు ప్రతిదాన్ని అంటది. ఎందుకంత ఇరిటేషన్, ఎందుకంత బీపీ, ఎందుకంత చికాకు? తప్పు కదా. అవతల వ్యక్తి నాకు కొన్ని యాదికి వస్తున్నాయి అబ్బా, కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు, ఇక్కడ పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడుతారు కొంతమంది. సో వాళ్ళు షోలో ఇంకొక కంటెస్టెంట్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతా అని కొంతమంది పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడుతారట. వాళ్ళ బతికెంత, వాళ్ళెంత, అసలు ఈ కంటెస్టెంట్కి వాళ్ళు బయటకు వచ్చినాక చూస్తే వీళ్ళు ఆపోజిట్గా చూస్తున్న కంటెస్టెంట్ని చీప్గా చూస్తున్నారు కదా. అసలు ఆ బయట అతని కంటెస్టెంట్ యొక్క ఆ పవర్ ఏంది, ఆ ఓటింగ్ ఏంది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది, ఎంతసేపు ఉంటుంది బిగ్ బాస్ ఫాలోయింగ్? ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ రోడ్డు మీద కనబడే పట్టించుకోరు, అంతే కదా. ఏందోనంట పవర్ ఏంది, ఫాలోయింగ్ ఏంది, సరే మాట్లాడదాం, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ నువ్వు మధ్యలో రాకరప్పుడు కలాగంటది. ఇది ఎపిసోడ్లో దొరికిన ముచ్చట, నిన్న నైట్ లైవ్లో ఉన్న ముచ్చట ఏంది, వాళ్ళు దిక్కుమాలదు ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకేదేం లేదు, నువ్వేం దొంగతనం చేస్తావు, నేనేం దొంగతనం చేస్తాం, దొంగలు ఊళ్ళు వంచుకునే టాస్కే దొంగల టాస్కే వాంటెడ్ పూర్వం అంటే అందరూ కరడు కట్టిన నేరస్తులనే చెప్పిండు. ఏమన్నా చేసుకోవచ్చు, చల్తా ఏ టీం అన్నా మారచ్చు, రూత్లెస్, వాల్యూలెస్, ఎథిక్స్ లేని మనుషులు, ఎథిక్స్ లేని గుణంతో ఉండే నేరస్తుల ప్రపంచం కిందకి మార్చిండు. మంచోళ్ళు అంటే ఎవరు చూడడు కదా, అందుకని చెప్పి అన్ని దిక్కుమాలైన పెట్టాలి. సో రూత్లెస్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయాలి. ఇక్కడ కూడా మంచి ఏంది చెడు ఏంది అనేది మనం లెక్కలేసుకోవాలి. వాళ్ళు చెడులో నువ్వు చెడు చేయని చెప్పి చెప్తారు, ఆ చెడులో ఎవడన్నా మంచి చేస్తే వాడిని మనం మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు అదేందో కూడా చెప్తా. అయితే ఈ తనుజ మేడం అయితే అనవసరంగా అరుస్తుంది, ప్రతిదానికి చిన్నగా మాట్లాడుకోవచ్చు. ఆమెతోటి ఎవరు దువ్వాడ మాధురితోటి మామూలుగా మాట్లాడచ్చు, ప్రతిదానికి అరిచి 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 అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది ఎందుకు అనేది. ఏం నచ్చిందో మీకు కానీ అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది. అరుసుడు కయ్యర ఎందుకు కొడుతుంది? ప్రతిదానికి ఒర్రుడే, చిన్నగా మాట్లాడడానికి కూడా ఒర్రుడే. ఏమనంటే కొన్నిసార్లు ఆ డిక్షన్లో మాట్లాడిన అదే టిల్లు బావా అని చెప్పి మాట్లాడిన ఆ డిక్షన్లో కొంచెం మంచిగా అనిపించింది. అందరికంటే బెటర్గా ఒక డిక్షన్ పెట్టుకొని మాట్లాడడానికి ఒక ప్రొనౌన్సియేషన్, ఒక డిక్షన్ పెట్టుకొని మాట్లాడింది అక్కడ బాగుంది. కానీ నార్మల్గా మాట్లాడే మాటలలో కూడా అరుసుడు ఎందుకు అరుస్తుంది? టూ ఇరిటేటింగ్ అబ్బా. మీరేమన్నా అనుకోరు. ఇక రాము మీద అయితే రాముని పురుగు లెక్క చూస్తుంది. రాముని పురుగు లెక్క చూసిన ఇదివరకు ఒక మనిషి కూడా పురుగు లెక్కనే చూసారు. సరే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, రాము అక్కడ అంత సింపుల్గా అందరికీ చులకనగా కనబడుతున్న రాము బయట వీళ్ళందరికంటే తోపు, అవునా కదా? వీళ్ళందరికంటే తోపు. మొన్న సోనాక్షి సిన్హా గారు వచ్చినప్పుడు ఆయనకి ఒక పాట ఉంది మేడం, ఆయన పాట 600 మిలియన్స్ అంతమంది వాచ్ చేశారు ఆయన సాంగ్. అంటే వాళ్ళు కళ్ళు బయలుగా వినాయి. వాళ్ళకి అసలు ఆ పాట చెప్తే వాళ్ళకి కూడా తెలుసు ఆ పాట. రాను ముంబైకి రాను, ఆ పాట ఈయనదే అని అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయేటోళ్ళు, అమ్మ ఈయనడా అని. అంత పాపులర్ సాంగ్ అది. ఆ సాంగ్ తెలియని వాళ్ళు లేరు. ఆఫ్రికాలో కూడా ఈ పాట మీద టిక్ టాక్లు చేసుకున్నారు. అమెరికాలు అన్ని రకాల మనోళ్ళు కాదు, రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఈ సాంగ్ మీద టిక్ టాక్లు, రీల్స్ చేసుకున్నారు. అంత పాపులర్ సాంగ్ అది. మిస్ వరల్డ్ స్టేజ్ మీద ఆ సాంగ్కి మొత్తం మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి మనలందరూ అక్కడ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అతన్ని మద్రాసు పరకలాగా పుడక కాదు కొడుక, అతని రేంజ్ వేరు. కానీ షో ఆఫ్ లేదు వీళ్ళకి షో ఆఫ్ చేయాలి, అరవాలి, లొల్లి పెట్టాలి, బిల్డప్లు కొట్టాలి. ఆ బిల్డప్లు రావు మనిషికి. ఏదో అగరబత్తి అనుకుంటారు, సంవత్సర శక్తి అని తెలియదు. అమ్మ జీవితం నాకు నచ్చలే కొన్ని విషయాలు. సరే ఇదొకటి ఉందబ్బా. ఇంకొకటి చెప్తా, ఈ మాదిరక్క ఈ దొంగతనం టాస్క్, ఆ పాప ఆమె ఈ దొంగతనాలు వద్దు, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కూడా మనం దొంగతనాలు చేయకూడదు అని చెప్పి పాపం సిన్సియర్గా ఉందామని అంటే ఇది టాస్కే అది అని చెప్పి ఆమెకు అర్థం చేయించడానికి ఒక రోజు అంతా పోయిన తర్వాత అర్థమైంది. ఇక్కడ తనుజ, దివ్యనిఖిత, సుమనన్న దొంగల టాస్కులు దొంగలాగా చాలా బాగా చేశారు. వీళ్ళు దొంగతనం చేయడం వలన మొత్తం మారిపోయింది. కానీ ఇలా కంప్లీట్గా మెయిన్ క్యాష్ ఏదైతే ఉందో దొంగతనం చేయడం వల్ల అసలు ఆటలో ఈక్వేషన్స్ మారకుండా అంత ఆగమాగం అయిపోయినాయి. టోటల్గా క్యాష్ని ఎత్తేసిన తర్వాత అక్కడ టాస్క్ ఎటు ముందడికి పోకుండా స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ ఆ దొంగల నుంచి మళ్ళీ దొంగతనం చేయాలంటే వాళ్ళు చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. దివ్యనిఖిత అసలు నరమానవునికి కనబడకుండా దాచిపెట్టింది. అఫ్కోర్స్ ఆమె చాలా సింపుల్గానే దాచిపెట్టింది, కానీ వీళ్ళకి దొరకలేదు.
ఇప్పుడు సంజన టీంలో చాలా తక్కువ మంది ఉన్నారు, ఈమె టీంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సంజన టీంలో ఎంతమంది ఉన్నారు? గట్టిగా కొడితే డిమాండ్ పవన్, కానీ వాళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు. డిమాండ్ పవన్, నిఖిల్ నాయర్, గౌరవ్ అండ్ ఇంకెవరు, వీళ్ళు ముగ్గురు ప్లస్ ఇంకొకరు ఉన్నారు అబ్బా, వీళ్ళ ముగ్గురు, ఇంకొకరు ఎవరు, సరే ఇంకో 1 పర్సన్ ఉన్నారు. సో అంతే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాము వచ్చిండు అనుకోరు, అది వేరే విషయం. అటు పోయినట్టే పోయి మళ్ళీ బయటకు వచ్చేసిన ఇమాన్యుల్ ఉన్నాడు. సో రీతు కూడా ఇటు షిఫ్ట్ అయింది, మళ్ళీ ఇటు షిఫ్ట్ అయింది. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా చాలా సిన్సియర్గా ఇటు సైడ్ ఉన్నారు. కానీ అది దొంగల టాస్క్ కాబట్టి అంత సిన్సియర్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మాత్రం నేను లాయల్టీగా ఉంటా అని చెప్పి లాయల్టీగా ఉన్నారు. వెరీ నైస్. అండ్ వాళ్ళు పాపం ఎతకని చోటు లేదయ్యా, 2 రోజులు కంప్లీట్గా 1.5 డే అంతా కూడా కంప్లీట్గా సెర్చింగ్ మీదనే ఉన్నారు. సెర్చింగ్ ఆ పైసలు ఏడబెట్టిరు, దొరుకుతాయి అని, కానీ వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. మొత్తం ఇల్లు అంతా ఎతికిరు, బాత్రూమ్ అంతా ఎతికిరు, బెడ్రూమ్ అంతా ఎతికిరు, కానీ కిచెన్లో ఒకసారి దాచిపెట్టింది, వాష్రూమ్లో ఒకసారి దాచిపెట్టింది, కొన్ని ప్లేస్మెంట్స్ మారుస్తుంది. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ప్లేసెస్ అంటే వాళ్ళ దగ్గర ఒంటి మీద ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్లా రకరకాలుగా అసలు ఆ పైసలు ఎక్కడ దొరకకుండా మాత్రం చాలా జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి క్లాస్ అనే పాయింట్ వస్తుంది, ఆర్టిస్టులము అనే పాయింట్ వస్తుంది. సంజన గల్రాని మళ్ళీ సేమ్ మిస్టేక్. నిన్న ఆ సెలబ్రిటీ అని చెప్పి ఈయన సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటే అది నిజమా కాదంటే నిజమే వాస్తవానికి. కానీ ఆ నిజాన్ని మనం మాట్లాడద్దు. నిజం నిష్ఠూరం అన్నట్టు. నిజం మాట్లాడితే చేదు అనిపిస్తుంది. కాబట్టి నిజం మాట్లాడకూడదు. ఆయన నాకు ఆఫర్స్ ఇప్పిస్తావా అని అడిగిన విషయం కూడా అదంతా మనం మాట్లాడకూడదు అంతే. సో సెలబ్రిటీ అనే పాయింట్ మాట్లాడినందుకు అది తప్పు. అండ్ నీ ప్రొఫెషన్ ఏమన్నంటే నువ్వు సత్యహరిచంద్రులాగా నీ ప్రొఫెషన్ చెప్తావు, నీ ప్రొఫెషన్ అది, నువ్వు సత్యహరిచంద్రులాగా ఇట్లా చెప్పుకుంటావు అని అంటే ప్రొఫెషన్ తీసింది అనే పాయింట్ తోటి కొంతమంది బయట మాట్లాడారు కదా. అక్కడ ఆమె అతని ప్రొఫెషన్ను తీసి మాట్లాడింది కాబట్టి నేను ఆమె ప్రొఫెషన్ తీసి మాట్లాడతా. మనమెవరం బొగడగాలం? మనం ఎవరం? హూ ఆర్ అస్? ఆ లోపల ఉన్నామా? అక్కడ ఆమె అతని ప్రొఫెషన్ని తీసి మాట్లాడింది కాబట్టి అతను ఆమె ప్రొఫెషన్ని తీసుకుని మాట్లాడుకుని వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వేరు. ఆమె లోపల అతని ప్రొఫెషన్ తీసింది కాబట్టి నేను బయట ఆమె ప్రొఫెషన్ తీస్తా. తొక్కలో ఒక్క సినిమాలో లింగులిట్టుకుంటూ వచ్చింది. అరే కనీసం వికీపీడియా అయినా చెక్ చేసుకోవద్దా? ఒక్క సినిమానా? తన కెరీర్ తెలుసుకోవాలి కదా. ఫిల్మోగ్రఫీ ఏముంది, కెరీర్ ఏముంది, ఎక్కడి నుంచి వచ్చింది, మోడలింగ్ నుంచి వచ్చిందా, ఎన్ని సినిమాలు చేసింది హీరోయిన్గా, 1, 2, 50, 60, ఎన్ని సినిమాలలో హీరోయిన్గా చేసింది చెక్ చేసుకోవాలి కదా. ర్యాండమ్గా చూసినా నేను ఫిల్మోగ్రఫీ 51 సినిమాలలో హీరోయిన్గా చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ 51 సినిమాలలో హీరోయిన్గా చేసింది. వాళ్ళ సిస్టర్ కూడా హీరోయిన్నే, 40 సినిమాలలో చేసింది. వీళ్ళకి స్పెషల్గా రివార్డ్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఫిల్మ్కి సంబంధించినవి, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అట్లా అట్లాంటి అవార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 7 లాంగ్వేజెస్లో డిఫరెంట్ టీవీ షోస్లో, సిరీస్లలో వర్క్ చేసింది. వెబ్ సిరీస్లు చేసింది, 2 వెబ్ సిరీస్లు చేసింది. అందులో తెలుగు వెబ్ సిరీస్ కూడా ఒకటి ఉంది. 7 టీవీ సిరీస్లు చేసింది. అంటే మనకి ఈ 6th సెన్స్లో అట్లాంటి రకరకాల డ్యాన్స్ షోలు, జడ్జిలు అట్లా చేస్తారు కదా, అట్లా చేసింది. అవన్నీ కాకుండా స్వర్ణఖడ్గం అనే ఒక సీరియల్ ఉంటుంది, అందులో హీరోయిన్గా చేసింది. అది చాలా పాపులర్ సీరియల్, చాలా హిట్ అయిన సీరియల్. ఇన్ని చేసింది. తన కెరీర్ ఏమి లేదు, ఒక్క సినిమాలో జస్ట్ సైడ్ క్యారెక్టర్, అది కూడా అట్టచిట్టపోయి అదే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేసి అసలు ఇప్పుడు కళ్యాణ్కి తనకున్న క్రేజ్ బయటకు వస్తే, ఈమెకున్న క్రేజ్కి, కళ్యాణ్కున్న క్రేజ్కి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ క్రేజ్ ఎంతసేపు ఉంటుంది? గాలికి తుఫాన్కి పెట్టిన దీపం కంటే ఫాస్ట్గా ఆరిపోతుంది ఈ క్రేజ్. బిగ్ బాస్ క్రేజ్ ఎన్ని రోజులు ఉంటుంది తెలియదా? ఎంతమంది విన్నర్స్ బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు కూడా దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు లేరా? అసలు ఏంది పైపైన మెరుగులు చూసి ఏదో బంగారం అనుకుంటారు. ఐరన్కి గోల్డ్ కలర్ వేస్తే గోల్డ్ అయిపోదు. ఇక్కడ ఏదో సాధించేసినాం, పొడి చేసినాం, వీళ్ళంతా ఫ్యాన్స్ ఎప్పటికీ జీవితాంతం వెంబడిపడి వస్తారంటే రారు. ఈ సీజన్ కంటెస్టెంట్కి ఉన్న ఫ్యాన్ నెక్స్ట్ సీజన్ పట్టించుకోడు వాడు. తొక్క మన కొత్తలు రావాలంటారు. నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్లు ఎవరన్నా అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా అని అడుగుతారు. గతః చాలా షార్టర్ మెమొరీ. 1 year సెలబ్రిటీ కూడా కాదు, 6 నెలలు సెలబ్రిటీ. 6 నెలలు కాగానే మళ్ళీ కొత్త సీజన్కి ఎవరు వస్తురా అని చెప్పి కనుక్కునే ఆత్రంలోనే ఉంటారు. అసలు ఇది పెట్టుకొని తన ఇన్నేళ్ళ కెరీర్, దాదాపు ఒక 15-20 years కెరీర్ని క్వశ్చన్ చేస్తా, నీ కెరీర్ ఏంది, నీ బతికేంది, నువ్వెంత, నువ్వు ఒక లింగులు ఇట్టుకోమంటే ఒక సినిమాలో అట్టచ్చిపోయినావు అని కామెంట్ చేస్తారు అబ్బా ఒకరు. అరే ఒక్క మనస్ఫూర్తిగా అంటే మనం ఏంటి, మనం సరే కామెంట్ చేస్తున్నాం, షో పరంగా చేస్తున్నాం, పర్సనల్ లెవెల్ చేస్తున్నామా?
పర్సనల్ లెవెల్ ఎట్లా చేస్తాము? తప్పు కదా! పర్సనల్ లెవెల్ ఎట్లా చేస్తాం? షోలో కనిపించింది ఏదైనా చెయ్యి. కానీ షోలో నువ్వు పర్సనల్‌గా అతని ప్రొఫెషన్ గురించి మాట్లాడినావు కాబట్టి నేను నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడతా. అవ్వా! వాళ్ళ సిస్టరే 40 సినిమాలు 45 సినిమాలు ఏమో చేసింది. వాళ్ళ సిస్టరే ఒక 10 టీవీ షోస్ ఏమో చేసింది. టీవీ సీరీస్‌లు చేసింది. నిక్కీ గల్రాని. మరకత్వాని హీరోయిన్. వాళ్ళ హస్బెండ్ ఆది పినిశెట్టి. ఆయనకి పాపం ఆయనకి ఎన్ని సినిమాలు? 1, 2 సినిమాలు అంటది కావచ్చు. ఏమున్నది 1, 2 సినిమాలు చేసి ఉండొచ్చు అంటదేమో. మనం తోపులం. ఓ ఫోన్ ఉండి ఓ మైక్ ఉంటే మనం తోపులం అయిపోతాం. ఎవడు తోపు కాదు. కానీ మనం ఏం మాట్లాడాలి అనేది కూడా తెలిసి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపించింది. అవునా కాదా? అంటే నేను చెప్పింది ఎవరి గురించో మీకు అర్థమై ఉండొచ్చు. పేర్లు తీసుకొని చెప్పాల్సిన ఇంట్రెస్ట్, ఉద్దేశము అస్సలు నాకు లేదు. అది. సో ఈమె ఇక్కడ కళ్యాణ్ దగ్గర ఈమె మాట్లాడిన మాటలు తప్పు. ఏది? సంజన ఏమంటది? కళ్యాణ్‌ని పట్టుకొని వచ్చేస్తే అతని దగ్గర డబ్బులున్నాయి లాక్కుందాం అని ప్లాన్ చేసిరబ్బా. ప్లాన్ చేసారు. ఏం కాదు పర్లేదు పట్టుకోమని చెప్పి సంజన పట్టుకొచ్చేద్దాం అని చెప్పి సంజన అంటది. నిఖిల్ నాయర్, గౌరవ్ వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు. కానీ అదంతా వర్కౌట్ కాదు. వాళ్ళు వద్దనుకుంటారు. మళ్ళీ ఆ తర్వాత బాత్రూంలో డిస్కషన్. ఆమెనే తీసుకొచ్చేద్దాము, డబ్బులు తీసేసుకుందాము. వాళ్ళు దొంగతనాలు చేసినప్పుడు, వాళ్ళు దొంగలు చేసినప్పుడు మనం దొంగలు చేయాలి కదా అని చెప్పి దొంగలు అని చెప్పి ఈ పాయింట్ మీదకెళ్ళి మాట్లాడితే ఆ తర్వాత వచ్చి వద్దని చెప్పేసిన. నేను కూడా వద్దని చెప్పేసిన. అయినా వాళ్ళు అలా దొంగతనం వాళ్ళని పట్టుకొని లాక్కొని వచ్చేసి అట్లా చేయడం అది మా క్లాస్ కాదు. మనం ఆర్టిస్టులం అని అన్నది. ఎస్, ఈ మాట దివ్యనిఖిత అయినది. ఇక్కడ తీసుకొచ్చి దువ్వాడ మాధురి అండ్ కళ్యాణ్ ఆడ కూర్చుంటే దివ్యనిఖిత వచ్చి కళ్యాణ్ని పట్టుకొని వెళ్దామని అనుకున్నారంట. కానీ అది మన క్లాస్ కాదు అని వాళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి, వాళ్ళ ఆర్టిస్టులు అంట, అది వాళ్ళ క్లాస్ కాదంట అని వదిలేశారంట అని చెప్తుంది. దివ్యనిఖిత అయినది కాబట్టి చెప్తాను. చెప్పగానే దువ్వాడ మాధురి సర్రని కలిసి ఇవే కాల్తాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, క్లాసా, ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఈమె టీవీ ఫీల్డ్ కాదు, సినిమా ఫీల్డ్ కాదు కాబట్టి సో అందుకని చెప్పి అంటే మమ్మల్ని ఎట్లా అంటున్నావా, మీరు ఆర్టిస్టులు, మేము నార్మల్ వాళ్ళమ్మా, సెలబ్రిటీ కామనర్స్ వచ్చింది అని చెప్పి కోపం వచ్చింది అన్నట్టు. ఎస్, సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అనే టాపిక్ వచ్చినట్టే ఇక్కడ. ఖచ్చితంగా ఇది నాగార్జున గారు క్వశ్చన్ చేయాలి. ఏంటమ్మా ఇదివరకే చెప్పాను సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ కాదు మీరంతా హౌస్ మేట్స్ అని చెప్పేసాను, అయిపోయింది, అందులోకి పోయిన తర్వాత అందరూ ఒకటే, అర్థమైందా అని చెప్పి మళ్ళీ సార్ క్లాస్ పీకుతాడు కూడా. ఎందుకన్నావమ్మా నువ్వు అట్లా, తప్పు కదా, నువ్వు ఆర్టిస్ట్ అంటే వాళ్ళంతా నార్మల్ వాళ్ళ, ఏంటి క్లాసు, ఎవరిది ఏం క్లాసు, అందరూ క్లాసే, అందరూ మాసే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, గుర్తుందా, నువ్వు కెరీర్ స్టార్టింగ్ ఏంటిది, నువ్వు సినిమా ఫ్యామిలీయా, కాదు కదా, ఇవన్నీ మాట్లాడచ్చు. రైట్. ఇక్కడ కళ్యాణ్ ఏమంటే ఏంటి క్లాసా, ఈమె ఫస్ట్ టైం కాదు చాలాసార్లు అన్నది. అమ్మో ఏంటి దొంగ పనులు చేసిందంతా బోర్ కొట్టి ఆఖరికి బోర్డు వేయించుకుంది, అందరికీ తెలుసు. ఈరోజు వచ్చి క్లాస్ అంట వినడానికి ఎవ్వరు లేడు ఇక్కడ, క్లాస్ ఎవడు, దొంగతనం చేస్తున్న దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు వేసుకుని ఈమె క్లాసా, ఖతర్నాక్ మాట్లాడండి. సూపర్ అనిపించింది కళ్యాణ్. ఇది చాలా తప్పు. బేసిక్గా క్లాస్ అని మాస్ అని అనడం అండ్ పైకి వెళ్ళి ఆర్టిస్ట్ అని చెప్పుకోవడము ఇవన్నీ కూడా చాలా తప్పు. కానీ ఇక్కడ మాట్లాడినందుకు కళ్యాణ్ ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంది. దొంగతనాలు చేసి దొంగల బోర్డు వేసుకుని, దొంగలు ఉన్న జాగ్రత్త అని బోర్డు వేసుకున్నారు. మీరు క్లాస్ గురించి మాట్లాడతారా, మీరే కదా దొంగతనాలు చేసి దొంగ అన్న పేరు తెచ్చుకుంది. సూపర్గా అన్నాడు. అది లోపల మ్యాటర్, లోపలనే అయిపోయింది. యా, ఇక్కడ నాకు కళ్యాణ్ కరెక్ట్ అనిపించింది, సంజన రాంగ్. అండ్ అక్కడ బయట జరుగుతున్న డిస్కషన్స్లో మాత్రం ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేసి అతనికి బిగ్ బాస్ ఓటింగ్ ఏ రేంజ్లో ఉందో తెలుసా, అతనికి బిగ్ బాస్ ఓటింగ్ ముందు నువ్వు ఎందుకు పనికిరావు, బయటకు వస్తే కళ్ళు బైర్లు గమ్మితే అవన్నీ వేస్ట్. మనం ఎంత, మన కథ ఎంత, మన కార్ఖానా ఎంత. సరే, ఆ తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉందబ్బా ఎపిసోడ్లో, మనకు బాగా నచ్చింది. రమ్య మోక్ష ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నేను పాడినా పాడవారు, నువ్వు ఇలా తిరిగి ఇటు చూడ, ఇటు నిల్చో చపాతీ ఇటు తిప్పింది వేసిన, అక్కడ సాయి వచ్చింది టక్కన, నేను చపాతీ తిప్పుతా కానీ నువ్వు పాడేసి అంటాడు. సాయి టైపింగ్ నచ్చింది నాకు అక్కడ. ఎంబటే నేను ఎంత వింత సిపాయి పాట రాదు నాకు, సిపాయి పాట తెలుసు నాకు. యా, ఆ పాట పాడి ఎలా ఉంది, ఫీల్ అయ్యావా అన్నది. ఫీల్ అయ్యావా అనగానే అవును అడిగినందుకు ఫీల్ అయ్యా అంటాడు. అవును అడిగినందుకు ఫీల్ అయ్యాడు. వాట్ ఏ టైమింగ్ ఇమాన్యుల్ అనిపించింది. వెరీ నైస్. ఇది టైమింగ్ ఇలా ఉండాలి. సాయి టైమింగ్ కూడా సూపర్ అబ్బా. కరెక్ట్ టైంకి వచ్చి నేను చపాతీ తిప్పుతానులే, నువ్వు వాటి పాడుకో. ఎక్సలెంట్ అనిపించింది.
అండ్ ఇంకొక సీన్ అబ్బా నాకు భలే హిలేరియస్‌గా అనిపించింది. దొంగతనం చేయొద్దు. ఆ డబ్బాలన్నీ కూడా మీరు స్టోర్ రూమ్‌లో పెట్టాలి. మీరు టాస్క్ చేయర్రా అంటే తినుకుంటా కూర్చున్నారు. మీరంతా డబ్బాలన్నీ లోపల పెట్టండి. ఈ టాస్క్ ఇంతటితో ఆపేస్తున్నా అని చెప్పిండు బిగ్ బాస్ మామ. చెప్పిన తర్వాత అన్నీ తీసుకుపోయారు గానీ కొన్ని అంటే కాఫీ పౌడర్ ఒకటి, పెరుగు ఒకటి దాయడానికి ప్రయత్నం చేసింది మాధురక్క. చేస్తున్న క్రమంలో తన చేతుల్లోంచి గౌరవంగా తన కెప్టెన్సీని గౌరవంగా నడిపించాలి కాబట్టి ఎట్ ద సేమ్ టైం నిఖిల్ నాయర్ కూడా న్యాయానికి, చట్టానికి, ధర్మానికి ప్రతిరూపాలు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చాలా జాగ్రత్తగా సామాన్లను లోపలికి పెట్టే ప్రయత్నం చేశారు. కాఫీ పౌడర్ దాస్తుంటే కూడా తీసుకుపోయి జాగ్రత్త పెట్టారు. అండ్ పెరుగు డబ్బా ఒకటి దాచిపెట్టింది. దాచిపెట్టి క్షీరకొంగ సాటికి ఇట్లా పెడతారు కదా మనకి ఆయన ఇట్లా దాచిపెట్టి పట్టుకొని పోయింది. పట్టుకొని పోయి ఫ్రిడ్జ్ దగ్గర డోర్ ఓపెన్ చేసింది. పెడుతుంది. కరెక్ట్గా వెనకాల నిల్చుంటాడు గౌరవ్ ఇట్లా. ఏంటి అంటాడు. పెరుగు కర్డ్ నేనే ఆర్డర్ పెట్టా వచ్చింది. అందుకే ఇందులో పెడుతున్నాను. మీరు ఆర్డర్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? నేను ఇంతకుముందు పెట్టాను, అది వచ్చింది పెడుతున్నా. మీరు పెట్టలేదు. నేను కనుక్కుంటాను. నువ్వు ఎవరినైనా కనుక్కో, నేను పెట్టాను అన్నాను అంటది. హైలైట్ అనిపిస్తుంది. ఇట్లా పెరుగు ఇట్లా డోర్ క్లోజ్ చేసి ఇట్లా తిరిగాక వెనకాల ఉంటాడు. వాట్ ఏ టైమింగ్, ఎక్సలెంట్ అనిపించింది నాకు అది. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఈ టిల్లు బావ అనే క్యారెక్టర్ చేసుకుని సంజన అక్క మెడ అలా చెయ్యేసి ఏంటి మరి ఏంటి చెప్పు టిల్లు బావా ఏంటి ఏం కావాలి నీకు, అమౌంట్ కావాలా, దొంగతనమా, అక్కడ తనుజ పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. యా తనుజ ఎట్ ది సేమ్ టైం క్యారెక్టర్లో ఇంకెవరు ఉన్నారు క్యారెక్టర్లోను సుమన్ అన్న సూపర్ అనిపించింది. క్యారెక్టర్లోనే ఉన్నాడు. అండ్ ఇట్లా థ్రెడ్ ఒకటి ఇక్కడ వేసుకొని గమ్మతి కనబడతానబ్బా, గమ్మత్ అంటే గమ్మతి. అండ్ ఆ దొంగతనం చేసినాక కూడా నాకు తెలియదమ్మా, నేను చూడలేదమ్మా, నాకు తెలియదమ్మా అసలు, అయ్యో నేను దొంగతనం చేయనమ్మా, నాకేంటి అది భలే అనిపించింది అబ్బా. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా సూపర్ అనిపించింది. ఎక్కడ కూడా ఎవరికి అనుమానం కూడా రాదు సుమనాన్న చేసిండన్న కానీ. నేను చూసినా రీతు మొత్తుకుంటుంది, రీతుతో పంచాయతీ అయింది, మాధురితో తనుజాకి పంచాయతీ అయింది. అబ్బో వీళ్ళ పంచాయతీలు గమ్మతైనాయి. అరుపులు 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 అరుపులు, నువ్వు అరవకు అని ఈమెం చెప్తాను, నేను శుతిమెత్తగా మాట్లాడతాను, ఈ ఊరుతాను ఇక రైట్. ఇంకేంటి ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా మాదిరకతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది, టిపిరి 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 ఇట్లాంటివన్నీ బాగానే అనిపించినాయి. మంచుకు అయితే ఈ టాస్క్ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది తెలుసా, ఈ నలుగురు దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి బా. 1 తనుజ దగ్గర, 2 ముగ్గురు దగ్గరనే, 2 దివ్య నిఖిత దగ్గర, 3 మన సుమన్ శెట్టి అన్న దగ్గర, వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఉంటే అంటే రీతు చౌదరి దగ్గర కూడా కొంచెం ఉంటూ ఉండొచ్చు. అండ్ మన వీళ్ళిద్దరికీ కొంచెం ఈ బోనస్ అమౌంట్ కూడా యాడ్ అయింది కదా, ఎవరు మన ఇమాన్యుల్కి అండ్ మన కళ్యాణ్ కదా, వీళ్ళిద్దరికి ఈ సోడాలు తాగిన దానిలో బోనస్ అమౌంట్ యాడ్ అయింది అంతే. సో వాళ్ళకి ఆ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అమౌంట్ పరంగా. అండ్ వీళ్ళకి సంజన గారికి అయితే చాలా దారుణంగా ఉంది. ఈ బురద టాస్క్ మడ్ టాస్క్ ప్రోమో వచ్చింది కదా, ఆ మడ్ టాస్క్ అనేది ఒకటి జరుగుతుంది రేపు మనకి ఎపిసోడ్లో. దానిలో వచ్చేసి గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ వాళ్ళిద్దరు చాలా చాలా గట్టిగా ఆడారు. అండ్ వాళ్ళకి ఆపోనెంట్గా ఆడింది ఎవరంటే మళ్ళీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. సో వీళ్ళిద్దరు ఇటు వాళ్ళిద్దరు అటు గట్టిగా పోరాటం చేశారు. అందులో గౌరవ్ అండ్ నిఖిల్ గెలిచి వాళ్ళకు ఆ బోనస్ అమౌంట్ అనేది కొంత యాడ్ అయింది. పాపం వాళ్ళ దగ్గర టోటల్గా ఉన్న అమౌంట్ ఈ లెక్క చెప్తా, లాస్ట్లో చెప్తా లెక్క. యా అయితే మనకి ఎపిసోడ్ చూడంగానే మనకి ఏమనిపించింది, మ్యాక్సిమం ఎపిసోడ్ చూస్తే బోర్ కొడుతుంది, నిద్ర వచ్చినట్టు అవుతుంది, నైట్ పూట కాబట్టి నిద్ర వచ్చినట్టు అయిపోతుంది కదా, అలాంటి ఫీల్ మనకు కూడా వస్తుంది కదా. సేమ్ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టాస్క్ అంతా నడుస్తుంటే నిద్ర వచ్చినట్టు అయిపోయింది. అందుకే చూడండి ఈ టాస్క్ ఏది పాండబ్బా అంటున్నది, ఈ చాయ్ కాఫీ బండి అట్నే ఇటుకు పానీపూరి బండి అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసినాక అందరు తిన్నారు కదా, తిన్నాక చూడరు అందరూ అన్నారు. సుమన్ శెట్టి అన్న అన్నాడు, సాయి, డిమాన్, పవన్, సంజన, రమ్య అందరూ పండుకున్నారబ్బా, మంచి గుర్రు కొట్టి పండుకున్నారు. కుక్కలు అరిస్తే నేను కాదు గౌరవ్ వచ్చి నువ్వా అంటే లేదు తను తిను అని కూడా వాళ్ళే ఒకరికొకరు ఎదురు ఇట్లా చూపించుకున్నారు. అందరూ నువ్వే అంతే, అందరు పండుకున్నారు. సో అంత నిద్ర వాళ్ళకే వచ్చిందంటే ఇక మనం చూస్తున్న వాళ్ళకి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆడుతున్న వాళ్ళకి వస్తుంటే సుత్తున్న వాళ్ళకి రాదా. ఇక చెప్పు టాస్క్ ఒకటి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ చెప్పు టాస్క్ అదే అతుకుబెట్టే చెప్పు టాస్క్ అది మనకి సీజన్ 6లో ఉందనుకుంటా కదా, ఐ థింక్ కీర్తి ఉన్న సీజన్ అనుకుంటా. రైట్. ఇక్కడ ధమాకా కిక్, ఒక దొంగకి కావాల్సింది ఏంటంటే కాల్లో కిక్ పవర్ కూడా ఉండాలన్నట. ఏదో మసిపిసి మారడిగా చేసినట్టు ఇది ఏదేదో చెప్తారు.
సో దొంగకు కావాల్సింది కాల్లో కిక్ ఎంత ఉండాలో అది కూడా కావాలి. కాబట్టి కిక్ ఎంత ఉందో చూద్దాం. ఎవరు ఎంత హైట్‌కి తంతారో చెప్పు అతుకు పెడతారో చూద్దాం అని చెప్పి ఈ టాస్క్ పెట్టిర్రు. ఆ టాస్క్‌లో భాగంగా మనకి రీతు లక్కీలీ చెప్పు పోయి హైట్‌కి అతుకుంది. 6.2 దగ్గర అతుకుంది హైట్‌లో. వెరీ నైస్. అండ్ చాలా కష్టపడి అది చాలా హైట్‌కి మంచిగా కరెక్ట్‌గా పెట్టింది ఎవరంటే నిఖిల్ నాయర్ 6.3 దగ్గర పెట్టిండు. సూపర్ అనిపించింది. ఇక మిగతా వాళ్ళంతా ఓకే యావరేజ్. సిచ్యువేషన్ బట్టి తెలివిగా తనుజ కావచ్చు 5.3 కావచ్చు. తనుజ హైట్‌కి 5.3 పెట్టిందంటే కూడా గొప్పే. వెరీ నైస్. కానీ మిగతా వాళ్ళంతా కూడా చాలా హైట్‌కి పెడదామన్న ప్రయత్నం చేసి అప్పుడు ఎగిరి కింద పడడం, చెప్పు ఎగిరిపోవడం, వీళ్ళు కింద పడడం. ఇప్పుడు డిమాండ్ పవన్‌కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అతను ఈజీగా చాలా హైట్‌కి పెట్టగలుగుతాడు. అతను ఆ హైట్‌కి పెట్టే ప్రయత్నంలో చెప్పు ఎగిరిపోవడం, ఆయన కింద పడడం అంత ఆగమాగం అయిపోయింది. సో అట్లా అందరికీ మిస్ అయింది. రాముకి కూడా మిస్ అయింది. రాము మంచి డాన్సర్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అతను కూడా ఎగిరి పెట్టగలుగుతాడు. అట్లాంటిది అతనికి కూడా మిస్ అయింది. గౌరవ్‌కి మిస్ అయింది. సో ఇట్లా కొంతమందికి మిస్ అయింది. కొంతమందికి ఇక తెలివిగా ఎంతైతే అంత అయింది. పెడితే బెటర్ ఉంటుంది అన్న సెన్స్‌లో ఇప్పుడు మినిమం పాయింట్స్ వచ్చినా చాలు కదా అన్న సెన్స్‌లో ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి 3.5 దగ్గర పెట్టేసిండు. సింపుల్‌గా ఇట్లా ఖాళీ జస్ట్ ఇట్లా అంటించిండు. దివ్య నిఖిత కొంచెం రిస్క్ అయినా పర్లేదు. తన హైట్‌కి 5 అంటే చాలా తక్కువనే. కానీ 5 కాడ పెట్టినా చాలు. అంతకంటే ఎక్కువ పెట్టి మనం ఇబ్బంది పడడం కంటే ఇక్కడ పెట్టి ఆపుకుందాం అన్నట్టుగా ఆపింది. వెరీ నైస్. అది కూడా మంచి ఆలోచనే. సో ఇట్లా వీళ్ళు ఈ టాస్క్‌లో ఈ మాధురక్క టీం వాళ్ళు గెలిచారు. అది గెలిచినందుకు మళ్ళీ పైసలు వస్తాయి. ఆ పైసలు గుంజేద్దామని చెప్పి మళ్ళీ ఆరాటం, పోరాటం, కొట్లాట ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ లోపలికి పోవాలన్నా వద్దా అంటే లోపలికి పోనీయకుండా అందరిని ఆపుతున్నారు. దువ్వాడ మాధురి గారి టీంకి వచ్చిన పైసల్ని కొట్టేద్దామని సంజనక్క టీం వాళ్ళు ప్లాన్ చేస్తే అక్కడ స్టోర్ రూమ్లో మనీ వస్తే ఉరికిపోయి కొట్టేద్దాం లైక్ దట్ వీళ్ళ అమౌంట్ కొట్టేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ వీళ్ళకి వచ్చిన టోటల్ అమౌంట్ని వాళ్ళు లేపేసారు కదా. టోటల్ అమౌంట్ ఎంత అనుకుంటారు? 10,000. వీళ్ళకో 10,000 వాళ్ళకో 10,000 వస్తే మొత్తం 20,000 తీసి వీళ్ళే కొట్టేసారు. పైకి వెళ్ళి మాధురి అక్కకి మనకు వచ్చింది 6,000 వాళ్ళకి వచ్చింది 6,000 అని చెప్పి వీళ్ళు డబ్బులు తనుజ అండ్ కో తనుజ, దివ్య నిఖిత అండ్ సుమన్ అన్న ఇందులోకి రీతు చౌదరిని కూడా యాడ్ చేసుకున్నారు. సో వీళ్ళంతా కూడా ఈ ప్లానింగ్ అనేది స్కెచ్ అనేది చేసారు అన్నట్టు. ఆఫ్ కోర్స్ తర్వాత రీతు యాడ్ అయింది, తర్వాత మళ్ళీ పోయింది, తర్వాత మళ్ళీ వచ్చింది, తర్వాత మళ్ళీ పోయింది, ఇట్లా అయినాయి. కానీ ఓవరాల్గా అయితే ఈ టాస్క్లో తనుజ వాళ్ళు చాలా తెలివితోటి చాకచక్యంగా ఆడి ఏం చేసినారంటే దొంగల టాస్కులు దొంగల్లాగానే బిహేవ్ చేయడంతో వాళ్ళు అమౌంట్ని బాగా గ్యాదర్ చేసిరు. అఫీషియల్గా చెప్పి వీళ్ళు ఏం చేసిరు 6,000 వచ్చినాయి అని చెప్పి అందరూ 50-50 అయితేనే ఇస్తాం, మేము దొంగతనం చేసుకున్నాం మా డబ్బులు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి టాస్క్ ఆగద్దని చెప్పి 3,000 ఇస్తున్నాను చెప్పి వాళ్ళకు 3,000 ఇచ్చి వీళ్ళు 3,000 ఉంచుకున్నారు. ఆ 3,000ని టీం అందరినీ కూడా సరిసమానంగా పంచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అది కూడా మాదిరక్క సమానం పంచాలంటే అనుకున్నారు. లేదంటే వీళ్ళు మనిషికి 1,000 తీసుకుందాం అనే కాన్సెప్ట్లోనే ఉండే. అర్థమైందా? వీళ్ళు ముగ్గురు చెరొక 1,000 తీసుకుందాం అనుకున్నారు. కాకపోతే మాదిరకి అంటే డిస్కస్ చేసింది, కొలుసుకుంది, మాట్లాడింది, పంచాయతీ అయింది, అరిసిండ్రు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సో ఆ 3,000 మీకు ఇస్తాము అన్నట్టుగా మొత్తం అందరికి పంచాలంటే మళ్ళీ బై 9 మెంబర్స్ ఉండే ఆ టైంకి 9 మెంబర్స్కి షేర్ కొట్టాల్సి వచ్చింది. సో అది జరిగింది. సో అక్కడ వచ్చిన షేర్ ఉంటుంది. వీళ్ళకి పర్సనల్గా వీళ్ళు ఇప్పుడు దాచుకున్న 4,000 ఉన్నాయి కదా, 10,000 మిగిలిన 4,000 ఉంటాయి. ఈ 4,000 వీళ్ళు మళ్ళీ ముగ్గురు షేర్ చేసుకుంటారు. సో ఈ లెక్కన వీళ్ళ దగ్గర మనిషికి ఒక 2,500, 3,000 దగ్గరలో వీళ్ళకి అమౌంట్ అంతా వచ్చేస్తుంది ఇవన్నీ టాస్క్లు అయిపోయేసరికి. సో హైయెస్ట్ అమౌంట్ తోటి వీళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా క్యాప్టెన్సీ కంటెండర్లు అవుతారు తనుజ, దివ్య నిఖిత అండ్ సుమన్ అన్న. ఇక్కడ లోపలికి పోవడానికి అంటే కొట్టేద్దామని చెప్పి వీళ్ళు టాస్క్ అయిపోయిన తర్వాత చెప్పు అతుకు పెట్టి టాస్క్ అయిపోయిన తర్వాత అమౌంట్ని కొట్టేద్దామని చెప్పి సంజనక్కల టీం ప్లాన్ చేస్తుంటే కళ్యాణ్ ఫస్ట్ లోపలికి పోతాడు. లోపలికి పోయి మాదిరి టీం కదా ఆ డోర్ దగ్గర ఉంటాడు అన్నట్టు, ఎవరు లోపలికి రాకుండా. అక్కడ లోపల ఒకటి అడ్డం పెడితే గేట్లు ఇరిగిపోతాయి. గ్లాస్ డోర్ కదా, నెడితే ఆయన పుట్టుకొని పలిగిపోయి ఇరిగిపోతుంది. కాబట్టి అట్లా పెట్టొద్దు అని చెప్పి బిగ్ బాస్ మామ వార్నింగ్ ఇస్తే తీసేస్తాడు. ఇది హాకీ స్టిక్ లాంటిది పెడతాడు, తీసేసిన తర్వాత అక్కడనే ఉంటాడు. ఆ టైంలో మాదిరి అక్క ఏమంటుందంటే ఇట్లా అందరూ వచ్చి ముట్టడానికి ట్రై చేస్తుంటే ఉమెన్ మాత్రం హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి, మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి ట్రై చేయండి, మ్యాన్ మాత్రం మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే మాత్రం ఒప్పుకోను, ఊరుకునేది లేదు చెప్తున్నా అంటది. ఇది టాస్క్ కదక్క, మనం చెప్పిన మాటే కదక్క. ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్స్ లేవు. ఒకవేళ జెండర్ డిఫరెన్షియేషన్ చూపించాలి అనుకుంటే మనం ఆ టాస్క్ ఆడద్దు, పక్కకి వెళ్ళిపోవాలని ఎవరికో నీతి సూక్తులు హితబోధలు చేసినట్టు నాకు యాదికి వస్తుంది. మీకు గుర్తుందా ఏం చెప్పింది అక్క? సంజన గారు ఇది గేమ్, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లా అబ్బాయిలు అమ్మాయిలు అంటే డిస్కంఫర్ట్ అని అనిపిస్తే ఆ టాస్క్లో మీరు ఆడకూడదు, దిగాలి, వెళ్ళిపోవాలి అంతే తప్ప అలా అనకూడదు అని అన్నారు. అవునా కాదా? మరి ఇప్పుడు ఉమెన్ మాత్రమే ముట్టుకోవాలి, ఉమెన్స్ హ్యాండిల్ చేస్తే ఓకే, కానీ మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు చెప్తున్నా, ముందే చెప్తున్నా, ఊరుకొని చెప్తున్నా. ఏంది ఇది?
అంటే మనం రూల్స్ పెడతాం కానీ రూల్స్ పాటించాం. అస్సలు నచ్చలేదబ్బా. అన్నీ డబుల్ స్టాండర్డ్, డబుల్ మాటలు. స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారు, ఇదంతా జరిగింది. తర్వాత బాత్రూమ్ కాడికి పోయారు, ఈయన పర్సనల్ ప్లేస్లో దాచుకున్నాడు, అవి తీసి మళ్ళీ బాత్రూంలో పోయి ఎక్స్చేంజ్లు మార్చుకోవడాలు దాచుకోవడాలు అంతా జరిగింది. కానీ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న కంటెస్టెంట్లు మాట్లాడే మాటలు, వాటి వెనకాల అర్థాలు, వాళ్ళు బిహేవ్ చేసే విధానాలు, వాళ్ళు పెట్టే రూల్స్, వాళ్ళు పాటించని విధానాలు, ఇవన్నీ మనం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి టాస్క్లలో ఇంతకుమించి మనం రివ్యూ చేస్తే కూడా బాగుండదు. సో ఇది మ్యాటర్. ఇంకేమైనా ఉందా? ఏదైనా ఫన్ టాస్క్ ఇదంతా. సో ఇందులో మనం గట్టిగా మాట్లాడడానికి ఏం లేదు. వీళ్ళంతా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసిరు అబ్బా. ఇమాన్యుల్ టిపిరి ఏదో రకంగా. సాయి కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యిండు, రీతు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసింది. రీతుని ఎంటర్టైనర్గా కూడా మనం భావించవచ్చు. ఈ హౌస్లో ఎంటర్టైన్మెంట్ దానిలో రీతు కూడా మంచి పార్టీషన్ ఉంటుంది. కానీ స్టార్మా వాళ్ళు మాత్రం అఫీషియల్ హ్యాండిల్లోనే అఫీషియల్గా వాళ్ళు కొంతమందికి మాత్రమే పీఆర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హూ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అని ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఎవరు తెలుసా? ఇమాన్యుల్ ఉంటాడు, సుమన్ శెట్టి అని ఉంటాడు. ఓకే, వీళ్ళిద్దరు ఎంటర్టైనర్సే. ఇంకో పర్సన్ ఎవరు తెలుసా? తనుజ ఎంటర్టైనర్. రీతు కాదు, రీతు ఎంటర్టైన్మెంట్ చేయదు, తనుజ ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి తనుజ ఎంటర్టైనర్, హూ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అని పెట్టారు. ఇలా ఎందుకు రుద్దుతున్నారు మా మీద? మీ ఇంటెన్షన్స్ అవే ఉంటాయి. మీ ఇంటెన్షన్స్ షీ ఈజ్ ఎంటర్టైనర్, షీ ఈజ్ సింగర్, షీ ఈజ్ డాన్సర్, షీ ఈజ్ అన్నీ సర్వం ఆమెనే. ఇక మనకి అక్కడ ఒక ప్రోమో, ఒక స్పెషల్ ఏవి రెడీ చేశారు. రమ్య మోక్ష అడిగిన దానికి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేతి వేస్తే విజిల్లు అని చెప్పి మొత్తం పవర్ఫుల్గా ఫెరోషియస్గా పెట్టినట్టు చేసారు. అక్కడ రమ్య అడిగిన ఒక క్వశ్చన్కి నామినేషన్లో ఆన్సర్ చెప్పలే తనుజ. ఆన్సర్ చెప్పలే. అవును నేను డ్రామా క్వీన్నే, అవును నేను సీరియల్ యాక్టర్ని, అవును నేను యాక్టింగే చేస్తున్నా, అవును అన్న తప్ప ఒక్కదానికి కూడా సంజాయిషి లేదు, ఆన్సర్ లేదు, ఏం లేదు. అంతా అంటే నేను డ్రామా క్వీన్ అని ఒప్పేసుకుంది. దాన్ని ఫెరోషియస్గా పెట్టి జనాలకు ఏం ఎక్కిద్దామని. నిజం చెప్తున్నా తెలుసా, నిజం. బక్వాస్ డీలింగ్. దీన్ని లేపేటోళ్ళు కూడా ఘోరంగా చెప్తారు. అబ్బా ఏంది అసలు అక్కడ తన సైడ్ రాంగ్, మొత్తం బిస్కెట్ అయిపోయింది ఆ నామినేషన్లో. 2 చేతులు కలిస్తే చప్పట్లు అన్నది ఎవరు? దువ్వాడ మాదిరి. ఆమెతో గొలుచుకోలేమే, ఆమెతో గొలుచుకోకుండా రమ్యతోడు గొలుచుకొని 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక్క చేతితో విజులు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది తెలుసా అని అంటుంది. అక్కడ అంతా బక్వాస్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది. ఆ బిస్కెట్ బకరా అయిపోయిన తర్వాత ఆ పాయింట్ని తీసుకొచ్చి హైలైట్ చేసి ఎడిటింగ్ చేసి జుమ్ అని బ్లాక్ అండ్ వైట్ కలర్ జిగ్ అని నిలబడి పవర్ఫుల్ ఉమెన్ అన్నట్టుగా చూపించే విధానం ఉంటుంది చూడు. గిట్లా చేసి జనాల మీద ఇదంతా రుద్ది వాళ్ళని విన్నర్ చేసి, వాళ్ళని విన్నర్ చేద్దాం అనుకుంటున్నావు, ఫిక్స్ అయినావు కదా, నీ నువ్వు అంటే ఈ వీక్ ఎండింగ్లో గ్రాండ్ ఫినాలే 1.0 అని పెట్టు. గ్రాండ్ ఫినాలే 1.0 అని పెట్టి ఈమె కప్పించి పంపించి మళ్ళీ టాస్క్ పెట్టు, మళ్ళీ ఆడిపి గేమ్స్. ఎందుకంటే ఆమెకు అంతగానం కప్పియాలని నీ కోరుకున్నప్పుడు ఇక్కడికి పులి స్టాప్ పెట్టేసి ఆమె కప్పించి పంపించేసి మంచి ఫ్రెష్గా గేమ్ ఆడొచ్చు కదా. ఎందుకు దండగా ఇది? మళ్ళీ మనం ఇంకా 10 వారాలు ఉంది, ఇంకా భరించాలి 9 వారాలు. ఎందుకు మాకు రుద్దుతూనే ఉంటాడు ఇక మీ దేశ రుద్దుడు. నేను ఒక బ్రదర్ ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ ఒక 164 కామెంట్స్ ఉన్నాయి. అందులో 100 కామెంట్స్ న్యూ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్, అన్ని ఫేక్ అకౌంట్స్. 100 కామెంట్స్, 64 కామెంట్స్ మాత్రమే ఒరిజినల్ అకౌంట్స్ నుంచి ఉన్నాయి. నేను ఆ ప్రొఫైల్స్ అన్నీ 40-50 నిమిషాలు పట్టింది, అన్నీ చెక్ చేసిన. ఇంతగానం ఫ్యాన్స్ ఏందా అని చెప్పి ప్రతి అకౌంట్ ఓపెన్ చేసి చూసిన. 100 కామెంట్స్ ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చినాయి. 100, లిటరల్లీ 100 కామెంట్స్. 164 కామెంట్స్లో 100 ఫేక్, 64 కామెంట్స్ ఒరిజినల్. అందులో కూడా డిఫరెంట్. మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సపోర్టర్స్ ఉన్నారు. నాది 165 కామెంట్ అదే వీడియోకి ఉంటుంది. నేను పెట్టినా, బ్రో ఒకసారి చెక్ చేయి, 100 ఫేక్ అకౌంట్స్ ఉన్నాయన్న. 100 ఫేక్ అకౌంట్స్, 64 ఒరిజినల్ అకౌంట్స్. ఇప్పుడు నాది 65ది ఒరిజినల్ అకౌంట్. దిస్ ఈజ్ సీను 65 అని పెట్టినా. అది అట్లుంది ముచ్చట, అంతా ఫేక్ నడుస్తుంది. ఏం లేదబ్బా, గట్టి పిఆర్ సెట్ చేసుకోవాలి, విపరీతమైన ఓటు బ్యాంక్ సెట్ చేసుకోవాలి. ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది సెట్ చేసుకోవడానికి. కొన్ని సీజన్లలో అసలు వీళ్ళు ఎందుకు ఉంటారు, వీళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతారు, అసలు వీళ్ళకి ఎవడ్రా ఓటేస్తుంది? సీజన్ 7లో కావచ్చు, సీజన్ నాన్ స్టాప్లో కావచ్చు, కొంతమంది కంటెస్టెంట్కి వీళ్ళకి ఎవడ్రా ఓటేస్తుంది, ఏడికెళ్ళి పడుతున్నారు ఓట్లు. ఏమో టాస్క్ ఉండదు, పర్ఫార్మెన్స్ ఉండదు, ఆట ఉండదు, పాట ఉండదు, మాట ఉండదు, ఏదో పిచ్చి మాట్లాడతారు, పిచ్చి ఆర్గ్యూ చేస్తారు. అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు వచ్చిరో తెలియదు. అట్లాంటి కంటెస్టెంట్కి ఓటు ఎక్కడి నుంచి వస్తుంది, కామెంట్స్ ఏడికెళ్ళి వస్తున్నాయి అంటే అన్నీ కొనుక్కుంటూ వస్తాయి. తనుజకి కొనుక్కుంటూనే వచ్చినాయి నేను అనట్లేదు. తనుజకి ప్యూర్గా ఫాలోవర్స్ ఉన్నారు, ముద్దమందరం నుంచి ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కొంతమంది కంటెస్టెంట్ అట్లా సర్వే అవుతూ వచ్చి టాప్లోకి పోయి టాపులనే మెయింటైన్ చేసి అనఫిషియల్ పోల్స్ని మెయింటైన్ చేస్తారు. అనఫిషియల్ పోల్లో ఎప్పటికీ టాప్లో ఉండేటట్టు చూసుకుంటారు. అవి చూడంగానే అనఫిషియల్ పోల్స్ చూసే ఓటింగ్ అనాలిసిస్ అనేది చేసే
ప్రముఖులు ఉన్నారు కదా నాలాంటోళ్ళు. అవి చూసి అరే టాప్‌లో ఉన్నారురా వీళ్ళు టాపు, వీళ్ళు లీస్ట్ అని చెప్తాం కదా! వాళ్ళు ఆల్రెడీ అక్కడ గుద్ది పెడతారు. మీకు సీక్రెట్ చెప్తా. అన్‌అఫీషియల్ ఓటింగ్ పోల్‌లో ఒక ఓటు అంటే 100 ఓట్ల కింద కౌంట్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు నెంబర్. అంటే 100 ఓట్లు వచ్చినాయంటే వాడు ఒక ఓటు 100 ఓటు కింద కన్సిడర్ చేసి అక్కడ కింద నెంబర్ చూపించేటట్టు కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. సింపుల్. అంటే అందరికీ ఇప్పుడు వాడికి 10 ఓట్లు పడ్డాయి, వీడికి 20 ఓట్లు పడ్డాయి, వీడికి 21 ఓట్లు పడ్డాయి అంటే 10 ఇంటూ 100 ఎంత? 10 ఇంటూ 100 1000 అంతేనా? అంతే. 1000 ఓట్లు పడ్డాయి. ఇట్లా 21,000 ఓట్లు పడ్డాయి, 2,100 ఓట్లు పడ్డాయి, 3,000 అట్లా కనబడుతుంది అంతే ఫిగరు. మనం చూస్తూ ఉంటాం. అదే 1,70,000 మంది ఓట్ చేసిరా అంటే అంటే అందులో మనం డివైడెడ్ బై 10 కొట్టేయాలి. అంత మ్యానిపులేట్ చేయొచ్చు అన్నట్టు. అన్ని రకాలుగా ఉంటాయి. అది కూడా తెలుసు. అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ అన్నిటిని చెక్ చేసే ప్రయత్నం చేస్తుంటా. అన్నీ మ్యానిపులేట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో అది చూద్దాం. ఏది జరిగినా మనకి ఏమి రాదు. కూరకు వచ్చేది కాదు, బువ్వకు వచ్చేది కాదు. ఎవరైనా గెలిస్తే ఈ పలానా కంటెస్టెంట్ గెలిస్తే మనకు దేనికి పనికొచ్చేది కాదు. పలానా కంటెస్టెంట్ గెలిచినా దేనికి పనికొచ్చేది కాదు. ఈ సీజన్ అయిపోయిన వెంబడే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం మనం ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ ఏందంటే బాధ, గెలిచేటోళ్ళు ఎవరో నిజంగా బాగా ఆడి ఎంటర్టైన్ చేసి అని ఏ రకంగా అయినా ఎమోషనల్గా కావచ్చు, కామెడీగా కావచ్చు, సెటరికల్గా కావచ్చు, ఫన్నీగా కావచ్చు. చాణక్యుడు అనే ఇప్పుడు శివాజీ అన్న కామెడీ చేసి కాదు మనల్ని మెప్పించింది. ఎట్లా శివాజీ అన్న ఆయన గెలవలే, కాకపోతే శివాజీ అన్న మనం గెలిచేసిండు. ఎట్లా గెలిచిండు? ఆయన ఆ చాణక్యుడి కైండ్ ఆఫ్ తెలివితేటలను చూపించి, మైండ్ గేమ్ చూపించి మనం మెప్పించిండు. సన్నీ ఎంటర్టైన్మెంట్తో మనం మెప్పించిండు. అట్లా అభిజిత్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, లాజిక్లు, ఆ పంచ్ డైలాగులతో మెప్పించిండు. అట్లా ఒక్కొక్క సీజన్కి ఇప్పుడు షోయల్ ఉన్నాడు. షోయల్ ఎట్లా మెప్పించిండు? ఎంటర్టైన్మెంట్తో మెప్పించిండు, యాంగ్రీనెస్తో మెప్పించిండు. అదొకటి హైలైట్ ఏంటంటే యాంగ్రీ తన కోపమే తనకి మిత్రువు అయింది, శత్రువు కాలే. లైక్ దట్. అట్లా ఒక్కొక్కరు ఒక దానిలో మనం మెప్పించారు. అట్లా మెప్పించి వాళ్ళు ముందుకు పోయి గెలిచిన రన్నర్ అయినా టాప్ అయినా ఆనందపడతాం. లేదు అమ్మ తలకాయ నొప్పి అనవసరంగా ఈ ఫేక్ పిఆర్ కామెంట్లు, పిఆర్ ఓటింగ్లు, ఫేక్ దాంతో వచ్చిన వాళ్ళు గెలిచిన టాప్ 5 దాకా వచ్చినా తలకాయ నొప్పి అనిపిస్తుంది. పోయిన సీజన్లో కంటెస్టెంట్ అయితే టాప్ 5 దాకా ఎట్లొచ్చిందో అర్థం కాలేదబ్బా. నెత్తి పట్టుకుని కూర్చున్నాను. అసలు ఏం చూసి చేసారా నాయన? ఎవడరా ఓటు వేసింది? ఎక్కడికి వచ్చినారా ఓట్లు? అసలు ఎవడెత్తానరా ఓటు అంటే ఏమి వచ్చిన పేమెంట్లో వచ్చిన పేమెంట్ గింత అయితే గింత పేమెంట్ ఉంటే అందులో గింత పేమెంట్ వస్తే గింత పేమెంట్ పిఆర్ మీద ఖర్చు పెట్టి గింత పేమెంట్ మాత్రం తన పర్సనల్ కోసం ఖర్చు పెట్టుకుంటే అక్కడ దాకా వచ్చిందని ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత షట్, ఇది పర్సనాలిటీ షో కాదు, పిఆర్సనాలిటీ షో అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అది సరే, ఉంటా. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభరాత్రి.